పవన్ కళ్యాణ్ ఓ పార్టీకి అధ్యక్షుడిలా కాకుండా టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలా మారాడు. తన పార్టీని పవన్ టీడీపీలో విలీనం చేయలేదనే తప్ప అసలు ఆ పార్టీకి కూడా అధ్యక్షుడు చంద్రబాబే అనేలా వ్యవహారం ఉంది. జనసేన పార్టీలో కూడా చంద్రబాబు చెప్పిందే శాసనంగా మారింది. పవన్ నిర్ణయాలను కూడా తోసిపుచ్చి తన సొంత ఆలోచనలను జనసేనపై రుద్దుతున్నారు. ఇది నచ్చని కొందరు జనసేన కార్యకర్తలు, నాయకులు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా మొదట జనసేన పార్టీకి 24 లోక్సభ, 3 పార్లమెంటు స్థానాలు దక్కాయి. తక్కువ సీట్లకే కాంప్రమైజ్ కావడంతో అప్పటికే పవన్ పై కార్యకర్తలు గుర్రగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో కలవడానికి స్నేహహస్తాన్ని అందించింది. ఈ పరిణామాల మధ్య మళ్లీ పవన్ కు కేటాయించిన సీట్లలో చంద్రబాబు నాయుడు కోత విధించారు. దీంతో జనసేన పోటీ చేసే సంఖ్య 21 లోక్సభ, 2 పార్లమెంటు స్థానాలకు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే పవన్ కు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకుల నుంచి రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. కార్యకర్తలకు, ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు చంద్రబాబు చెప్పినట్లు ఆడే అవసరం పవన్ కు ఏముందనే అనుమానం అందరిలో కలుగుతుంది. అసలు పార్టీని ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి స్థాపించాడా, లేక చంద్రబాబును సీఎం చేయడానికి పెట్టాడా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయం అలా ఉంటే జనసేన తీసుకోవాల్సిన మరో నిర్ణయంలో కూడా చంద్రబాబు తలదూర్చినట్లు తెలియడంతో జన సైనికులకు అది సహించడం లేదు. టీడీపీతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి, పంపిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని టాక్ వినిపిస్తోంది. జనసేనకు కేటాయించిన సీట్లే తక్కువ, మళ్లీ అందులో ఆ స్థానాలకు ఎంపిక చేసే అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయించినట్లు సమాచారం. రైల్వే కోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు టీడీపీ నేతలకు దక్కడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ కు అవనిగడ్డ సీటు లభించింది. ఆయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన వ్యక్తి. దీంతో అవనిగడ్డ జన సైనికులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. మరోవైపు బాబు ఒప్పుకోవడంతోనే రైల్వే కోడూరు అభ్యర్థిని పవన్ మార్చినట్లు తెలుస్తోంది. మొదట యనమల భాస్కర్రావు పేరును ప్రకటించిన పవన్ బాబు కోసం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్ కు టికెట్ ఇచ్చారు. ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ 3 రోజుల ముందు జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే పవన్ నిర్ణయంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. అభ్యర్థుల విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి పార్టీ స్థాపించి ఏం చేయగలడని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. వీటన్నిటికంటే జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేయడం మేలని సూచిస్తున్నారు.